రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన్నే టీటీడీ చైర్మన్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు. అంటే దీని వెనుక ఎప్పుడు ప్రతిసారి ఎందుకు వాళ్ళకి భూమనే కనిపిస్తున్నారు? కొండ మీద ఉన్న ఈ నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం అతను. తిరుపతిలో బయటపడిన 1000 కిలోల కుళ్ళిపోయిన మాంసం అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అమ్మ కూడని స్టేజ్లో ఉన్న మాంసాన్ని నిలవుంచి అమ్ముతా. పైగా తండ్రి ఏమో టీటీడీ చైర్మన్, కొడుకేమో కబేళాలకు అధ్యక్షుడు. తండ్రి ఎమ్మెల్యేగా, కొడుకు తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్గా ఉన్న రోజుల్లో అక్కడ టీడీఆర్ బాండ్ల రూపంలో వీళ్ళు చేసిన దోపిడీ, ఇప్పటికే 100 కోట్ల రూపాయల వీళ్ళ దోపిడీకి సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో 450 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఈ తండ్రి కొడుకులు పాల్పడ్డారు అని చెప్పని. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే. రాజేష్ గారు, తిరుపతిలో బయటపడిన 1000 కిలోల కుళ్ళిపోయిన మాంసం అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అయితే పీపీ చావడి కబేలాకు గౌరవ అధ్యక్షులుగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ దందా అంతా కూడా వైసీపీ కనుసన్నల్లోనే జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క తిరుమలలో అన్ని కల్తీ చేసేసి సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు తిరుపతి విషయానికి వస్తే ప్రజలు తినే ఒక ఆహార పదార్థాలని కూడా కల్తీ చేసేసి విక్రయిస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు సహజంగా భూమన కరుణాకర్ రెడ్డి స్టేట్మెంట్లు కనుక వింటే అసలు ఇంతటి ఆధ్యాత్మిక చింతన కలిగిన శ్రీవారి భక్తుడు ఇక ఈ భూమండలం మీద ఇంతకన్నా గొప్ప భక్తుడు ఇంకెవరు లేరనిపిస్తుంది. కానీ అతని పూర్వ నేపథ్యం చూస్తే అతను భక్తు నాస్తికుడు. కొండ మీద ఉన్న ఈ నల్లరాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం అతనిది. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చి జైళ్ల పాలయ్యి అటువంటి నాస్తికుడిని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీ చైర్మన్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మనందరం చూసాం ఈ మధ్యకాలంలో అతని కూతురు వివాహం క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు. అటువంటి వ్యక్తిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొకసారి టీటీడీ చైర్మన్ చేశాడు. వీళ్ళ హయాంలో తిరుమల కొండ మీద చోటు చేసుకున్న అపవిత్ర అపచారాలు, వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి, అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యి రూపంలో ఎన్ని వేల టన్నులు సప్లై చేశారనేది చూసాం మనం. 350 ట్యాంకర్లు సప్లై చేసిన తీరు చూసాం మనం. ఇప్పుడు కొత్తగా అంటే వాళ్ళ పాలనా హయాంలోనే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన టైంలోనే తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలని ఎన్నో దశాబ్దాలుగా పెదజీయంగారి మఠానికి సంబంధించిన ఒక సీనియర్ అసిస్టెంట్ అతను కొట్టేస్తుంటే, ఆ కొట్టేసిన దాన్ని విజిలెన్స్ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అతనికి స్టేషన్ బెయిల్ ఇప్పించి అతనితో పంచాయతీలు చేసి అతని ఆస్తులు ఎలా కొట్టేశారనేది శ్రీవారికి కొన్ని ఇచ్చి, అంటే శ్రీవారికి ప్రసాదం రూపంలో కొన్ని ఆస్తులు ఇచ్చి నాడు కీలక విభాగాల్లో ఉన్న వాళ్ళు ఎలా కొట్టేశారనేది ఆల్రెడీ విచారం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు వచ్చిన విస్తుగొలిపే వార్త, తిరుపతిలో పీపీ చావిడి కబేళా, ఆ కబేళాకి గౌరవాధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి ఉన్నాడు. భూమన ప్రధాన అంచెడు రాజేంద్ర అనే అతనికి సంబంధించిన ఆ కబేళాలో 1700 కిలోల వరకు కంటామినేటెడ్ స్టేజ్లో ఉన్న, అంటే ఏమంటాం మనం, కుళ్ళిన స్టేజ్లో ఉన్న మాంసం అమ్మకానికి దాన్ని అమ్ముతూ ఉన్నారు అక్కడ హోటల్కి. ఎందుకంటే తిరుపతి టూరిస్ట్ ప్లేసు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు మనం రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక హోటల్ ఉందనుకో, ఈరోజు మనమే వెళ్తాం, రేపు మనమే వెళ్తాం దానికి. ఈరోజు క్వాలిటీ బాగాలేకుంటే రేపు కూడా మనం అక్కడే ఉంటాం కాబట్టి మనం వెళ్ళి నిలదీసి అడుగుతాం, ఏమయ్యా నేను నువ్వు ఇచ్చిన ఫుడ్ క్వాలిటీ బాగాలేదు అని చెప్పని. కానీ ఫ్లోటింగ్ టూరిస్టులు ఉండే ఏరియా అనుకో, వాళ్ళు వస్తారు, అక్కడ తింటారు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే లోపు వాళ్ళు ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతారు. ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని అమ్మగోడన్న స్టేజ్లో ఉన్న మాంసాలు అమ్ముతూ దాని ద్వారా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు సంవత్సరాల తరబడి. అంటే ఎలా అయితే 5 సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారికి నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యి అని భ్రమింపజేసి సరఫరా చేశారో, అంటే లక్షల కిలోలు నెయ్యి రూపంలో సప్లై చేశారో, అలాగే ఇక్కడ అమ్మ కూడని స్టేజ్లో ఉన్న మాంసాన్ని నిలవుంచి అమ్ముతా. పైగా తండ్రి ఏమో టీటీడీ చైర్మన్, కొడుకేమో కబేళాలకు అధ్యక్షుడు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఈ మధ్య చూస్తున్నాం మనం. శ్రీవారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నాకు ఎక్కడ లేని అపచారాలు జరిగిపోతూ ఉన్నాయి. గోశాలలో అక్కడ గో వదలు జరుగుతూ ఉన్నాయి. శ్రీవారి విగ్రహాలని అక్కడ శిల్పకళాశాల ఒక అసంపూర్తిగా మిగిలిపోయిన శనీశ్వరుడి విగ్రహాన్ని ఆ కళాశాల వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలుగా.
ఇతను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అక్కడే ఉంది. దానికి ఇప్పుడు వెళ్ళి మీడియాని తీసుకుని వెళ్ళి అక్కడ డ్రామా రక్తి కట్టిస్తా, దానికి అగరొత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి చూసారా ఎటువంటి అపవిత్రం జరుగుతుందో అని చెప్పని. వాస్తవ సమాచారం ఏంటనేది వెలుగులోకి వచ్చింది ఆల్రెడీ. ఇతని డ్రామాలు ఏంటి అనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమవుతున్నాయి. వీళ్ళ తండ్రి కొడుకులు, తండ్రి ఎమ్మెల్యేగా, కొడుకు తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్గా ఉన్న రోజుల్లో అక్కడ టీడీఆర్ బాండ్ల రూపంలో వీళ్ళు చేసిన దోపిడీ, ఇప్పటికే 100 కోట్ల రూపాయల వీళ్ళ దోపిడీకి సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో 450 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి ఈ తండ్రి కొడుకులు పాల్పడ్డారు అని చెప్పని. అక్కడ కోట్లాది రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం చేయబడ్డాయి అని చెప్పని. స్వర్ణముఖి నదీ గర్భ ప్రాంతాలని ఆక్రమించి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు అని చెప్పని. ఇప్పటికే పుంకాలుగా వీళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వీటి మీద ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇతను టీటీడీ చైర్మన్గా ఉండగానే ఇందాక నేను చెప్పిన హుండీ ఫారిన్ ఎక్స్చేంజ్ కొట్టేసి అతను కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నది. ఆ సంపాదించుకున్న ఆస్తులు ఆ దొంగతనం బయటపడగానే అతనుది దొంగతనం బయటపెట్టారు కాబట్టి అతను తేలుగుట్టిన దొంగలాగా తను బయటికి చెప్పుకోలేకపోవడం, అతనికి సంబంధించిన ఆస్తులు వీళ్ళు కొట్టేయటం, ఇవన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీళ్ళ పాపం పండే ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా శ్రీవారికి వీళ్ళ ద్వారా తలపెట్టబడిన అపచారం వీళ్ళ పాపం పండే రూపంలో ఇవాళ ఒక్కొక్కటిగా వీళ్ళ అపచారాలు మొత్తం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ మాంసం మార్కెట్ అంశం, రీసెంట్గా అక్కడ గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు కూడా భూమనంచర్లేనని చెప్పని తేలింది. అంటే తిరుపతి అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది, ఐఐటి ఉంది, ఐజర్ ఉంది. దాంతో జాతీయ స్థాయి పేరెనికి గల విద్యా సంస్థలు ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయి పేరెనికి గల ధార్మిక క్షేత్రం. అటువంటి క్షేత్రంలో ఇటువంటి చీడ పురుగులు రాజకీయ నాయకుల ముసుగులో వీళ్ళు చేస్తున్న అకృత్యాలు ఇవాళ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా తిరుపతి ప్రజలు వీళ్ళని ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. అయినా వాళ్ళ వైఖరి మార్చుకోలేదు. అదే విధమైన వాళ్ళ విశృంఖలత్వాన్ని, వాళ్ళ బరితెగింపు రాజకీయాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా వీళ్ళకి సంబంధించిన ప్రతి తప్పు వెలుగులోకి వస్తూ ఉంది. వీటికి అన్నిటికీ చట్టపరంగా తగిన మూల్యం చెల్లింప చేసి తీరతాం. రాజకీయంగా భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని శాశ్వతంగా రాజకీయ సమాధి, అక్కడ ప్రాంత ప్రజలు గత ఎన్నికల్లో చేసిన ఫలితాన్ని ప్రతి ఎన్నికల్లో కూడా రిపీట్ చేస్తారు. ఇక వాళ్ళ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిన అధ్యాయం. సార్, మీరు అన్నట్టు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈయన్నే టీటీడీ చైర్మన్ చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు. అంటే దీని వెనుక ఎప్పుడు ప్రతిసారి ఎందుకు వాళ్ళకి భూమనే కనిపిస్తున్నారు? అంటే మీరు అన్నట్టు ఆయన ఒక రాడికల్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, నమ్మకం లేదు అని అంటున్నారు. ఒకవేళ ఆయన పెడితే విమర్శలు వస్తాయని కూడా వీళ్ళకి తెలుసు. అయినా సరే ఎందుకు ప్రతిసారి భూమన్నే టీటీడీ చైర్మన్గా పెట్టారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? అంటే స్వతహాగా క్రిస్టియానిటీని ఆచరించే రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి ఆ శ్రీవారి పట్ల కనీస మాత్రపు భక్తిభావాలు లేవు. ఇవాళ శ్రీవారికి మనం వైపు నుంచి తప్పు జరగకూడదనే భక్తిభావం అయినా ఉండాలి, ఏదైనా తప్పు చేస్తే శ్రీవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పిన భయమైనా ఉండాలి. ఇవి రెండూ లేని బరితెగింపు వ్యక్తులు తండ్రి కొడుకులు పాలకులుగా వచ్చిన సందర్భంలో ఇటువంటి అసలు కనీస మాత్రపు శ్రీవారి పట్ల విశ్వాసం లేని వ్యక్తుల్ని శ్రీవారి ప్రధాన సేవకుడిగా, ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించి శ్రీవారికి అతి పెద్ద ద్రోహం చేసిన పాలకులు నాడు రాజశేఖర రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చేత నియమించబడ్డ వైవి సుబ్బారెడ్డి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి. వీటికి అన్నిటికీ ఆ శ్రీవారే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అపచారాల పట్ల ఆయన వైపు నుంచి కూడా ఆ కరెక్షన్ తేవాలనుకున్నారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించారు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించారు. థ్యాంక్ యూ సార్.